ఈ రోజు నేను చూపించబోయే కార్ వచ్చి మీరు వెయిట్ చేశారో లేదో తెలియదు కానీ నేనైతే ఆల్మోస్ట్ 2 months నుంచి అయితే వెయిట్ చేశాను. అదేదో కాదు BYD కార్ అన్నమాట. మేము ముందుకి తీసుకొచ్చింది BYD Celion 7. సో ఈ కార్ రివ్యూ అయితే చేయబోతున్నాను. రివ్యూ కంప్లీట్ గా ఫుల్ గా చూడండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ లింక్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం, BYD Celion 7 ఎలా ఉందో చూసేద్దామా? చేయండి. BYD Celion 7 ఇది ఒక ఈవీ కార్ అన్నమాట. అంతేకాదు కూపే SUV మోడల్లో అయితే ఇది ఉంటుంది. చూస్తున్నారు కదా, కార్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. చాలా లెంతీ అండ్ విత్ ఎక్కువ ఉంది. చాలా హెవీ వెహికల్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. బ్యానెట్ పైన అయితే కర్వ్స్ ఉన్నాయి. దీన్ని ఏరోడైనమిక్ డిజైన్ తోనే డిజైన్ చేస్తారు, ఎందుకంటే స్పీడ్ వెళ్ళినప్పుడు అది కంట్రోల్ తప్పకుండా ఉండడం కోసం. Celion 7 లో యూజ్ చేసిన బ్యాటరీ కెపాసిటీ వచ్చి 82.56 కిలోవాట్స్ గా ఉంది. ఇందులో యూజ్ చేసిన బ్యాటరీ వచ్చి BYD బ్లేడ్ బ్యాటరీ యూజ్ చేశారు. ఇది అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటుంది అండ్ 0 to 100 కిలోమీటర్ స్పీడ్ జస్ట్ 4.5 సెకండ్స్ లోనే అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చి 215 కిలోమీటర్స్ పర్ అవర్ గా అయితే ఉంది. ప్రీమియం కార్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 53,84,000 వరకు అప్రాక్సిమేట్ గా పడుతుంది. ఫ్రంట్ లుక్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నాం మనం హెడ్ లైట్స్ అన్నమాట. లో బీమ్, హై బీమ్ ఇక్కడ ఉన్నాయి అండ్ DRL ఇక్కడ ఉంది. చూస్తున్నారు కదా, కింద కర్వ్ లో వచ్చి ఒక డిఫరెంట్ క్రేజీ లుక్ అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ నుంచి చూస్తుంటే ఇక్కడైతే క్రోమ్ ఎలిమెంట్ తో BYD ఇది 360 డిగ్రీ కెమెరాలో ఫ్రంట్ కెమెరా ఇక్కడ ఉంది. చాలా క్యూట్ గా కింద ఏరోడైనమిక్ డిజైన్ తోటి అయితే డిజైన్ చేస్తున్నారు. ఇదంతా ఎయిర్ కర్టన్స్ అటు బ్యాక్ అయితే వెళ్తుంది. 2 సెన్సార్స్ అయితే ఫ్రంట్ లో ఉన్నాయి. టోయింగ్ కి ఇక్కడ స్లాట్ ఉంది. కింద అంతా హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. బంపర్ దగ్గర అంతా ఫ్రంట్ లుక్ చూస్తే చాలా బ్రాడ్ గా అండ్ క్రేజీగా అయితే లుక్ ఉంటుంది. కూపే SUV అని చెప్పాను కదా, బట్ చూడడానికి SUV అయినా కూడా రోడ్డుకి ఇట్లా పరుచుకున్నట్టుగా వెడల్పుగా చూస్తున్నట్టయితే ఎంత దర్జాగా వెళ్తుంది అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇది నేను చూపిస్తుంది అయితే వైట్ కలర్. ఇందులో అయితే ఇంకా 4 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అది షార్క్ గ్రే, అరోరా వైట్, కాస్మో బ్లాక్, అట్లాంటిస్ గ్రే. ఫ్రంట్ లో విండ్షీల్డ్ చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇది కూడా కార్ ఎంత పెద్దగా ఉందో విండ్షీల్డ్ కూడా అంతే పెద్దగా ఉందన్నమాట. ఇది వైపర్స్ ఇచ్చారు. రెయిన్ సెన్సార్ వైపర్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. కార్ అయితే డ్యూయల్ కలర్ లో కనిపిస్తుంది. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది. రూఫ్ మాత్రం బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇంకా టైర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి 235/50 or 19 ఇంచ్ టైర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వేవ్ స్వింగ్ మోడల్ లో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, డిస్క్ బ్రేక్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఉంది. డ్యూయల్ కలర్ కాంబినేషన్ లో ఉంది. సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇక్కడ కూడా BYD అని మెన్షన్ చేసింది. ఎయిర్ కర్టన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే ఎయిర్ ఇక్కడ అంతా వస్తుంది. ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. స్పీడ్ లో వెళ్ళినప్పుడు వెహికల్ మన కంట్రోల్లో ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేసింది BYD డిజైన్. ఇది మాత్రం పియానా బ్లాక్ కలర్ లో అయితే ఇచ్చారు. వైట్ ఉంది కదా, ఇక్కడ టైర్ పైన క్లాడింగ్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. సైడ్ మిర్రర్ అయితే వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు. అది కూడా పియానా బ్లాక్ కలర్ అన్నమాట, వైట్. NFC కార్డ్ తో కూడా మనం కార్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కార్డ్ ఇక్కడ పెడితే కార్ అయితే ఓపెన్ అవుతుంది. 360 డిగ్రీ కెమెరాలో లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ ఇక్కడ ఉంది కెమెరా. అడాస్ కి సంబంధించిన కెమెరా అక్కడ ఉంది. సైడ్ బార్డర్ అంతా కూడా పియానా బ్లాక్ కలర్ లో ఇవ్వడం వల్ల దీని అందం అయితే రెట్టింపు అవుతుంది. ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇది డోర్ ఓపెన్ చేస్తే ఈ హ్యాండిల్స్ అయితే బయటకు వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే బయటకు వస్తే బయటకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ BYD అని మెన్షన్ చేసింది. బాడీ క్లాడింగ్ అనేది చాలా చిన్నగా ఇచ్చారనమాట. హార్డ్ ప్లాస్టిక్ మీద ఒక సిల్వర్ కలర్ అవుట్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దానిపైన చిన్న గార్నిషింగ్ లాగా సిల్వర్ కలర్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. అదొక మెటల్ డిజైన్ అన్నమాట. చాలా తక్కువ అయితే బాడీ క్లాడింగ్ ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. మొత్తం ఓవరాల్ గా వైటే ఉంది. ఎక్కువ డామినేట్ చేస్తుంది వైట్ కలర్ అనేది. బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. కార్ లెంత్ చూసారా ఎంత ఉందో. దీని వీల్ బేస్ చూస్తే అర్థమైపోతుంది. వీల్ బేస్ కూడా 2930 mm వీల్ బేస్ అయితే ఉంది అనమాట. ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది. లైక్ మనం ఫ్యూయల్ ఎలాగా ఉంటుందో సైడ్ కి అట్లానే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి కార్ తో పాటు 7.2 కిలోవాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. దాంతో గనక మనకి ఫుల్ ఛార్జింగ్ అవ్వాలంటే 9 to 10 అవర్స్ అయితే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ క్వార్టర్ విండో ఉంది. విండో దగ్గర అంతా పియానా బ్లాక్ అయితే యూజ్ చేశారు. దీని లెంత్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ అండి. కార్ అక్కడెక్కడ ఉంది, నేను ఎక్కడ ఉందంత పెద్ద కార్ సిటీలో డ్రైవ్ చేయాలంటే మామూలు విషయం కాదు. కూపే SUV అని చెప్పాను కదా, ఎలా చెప్తున్నానంటారా? ఇదిగో చూసారా, మోడల్ ఎంత
కర్వ్ అనమాట. బ్యాక్ వచ్చేసరికి కంప్లీట్ గా డౌన్ కి అయితే వస్తుంది. సో ఇది కూపే ఎస్యూవీ మోడల్ అంటారు దీన్ని. ఇక్కడ వరకు అంతా కూడా చాలా స్టైలిష్ గా, అంటే అక్కడ వరకు ఎస్యూవీ ఉండి అక్కడ నుంచి అలా స్లోగా డౌన్ అవుతుంది బ్యాక్ వచ్చేసరికి. సో దీని లుక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది అనమాట. బ్యాక్ నుంచి చూస్తే కూడా అదిరిపోతుంది దీని లుక్. ఇక్కడ చూస్తున్నాం ఎయిర్ స్పాయిలర్ ఇచ్చారు. క్యూట్ అనేది చెప్పలేను, చాలా స్టైలిష్ గా ఎయిర్ స్పాయిలర్ ఉంది. ఇక్కడ మౌంటెడ్ ల్యాంప్ ఉంది. అదే ఎయిర్ స్పాయిలర్ లో మనకి మౌంటెడ్ ల్యాంప్ అయితే ఇచ్చేసారు. చాలా స్లీక్ గా అయితే ఉంటుంది. అండ్ డిఫాగర్ లైన్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం మనం. వైపర్స్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది కుపే ఎస్యూవీ మోడల్ అని చెప్పాను కదా. వాటర్ అయితే ఆటోమేటిక్ గా కిందకైతే వచ్చేస్తుంది. సో వైపర్ నీడ్ అయితే ఉండదు అనమాట ఈ మోడల్ కి. రేర్ పార్ట్ అందంగా అయితే ఉంది కదా. లైట్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ బ్రేక్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది కనెక్టివ్ బ్రేక్ ల్యాంప్ అనమాట. నైట్ టైం అయితే చాలా అందంగా ఉంటుంది. వాటర్ డ్రాప్స్ లాగా అయితే ఉంటుంది. లైట్ ఆన్ చేస్తే దీని అందం అయితే తెలుస్తుంది. ఇక్కడైతే BYD క్రోమ్ ఎలిమెంట్. మనకి ఈ కారు రివ్యూకి ఇచ్చింది మోడీ షోరూమ్ వాళ్ళు అనమాట. ఇది బంజారా హిల్స్ లో ఉంది. మీరు కనుక కార్ చూడాలనుకున్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా బంజారా హిల్స్ లో ఈ షోరూమ్ కి అయితే విజిట్ చేయొచ్చు. వీళ్ళ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, లేదంటే టెస్ట్ డ్రైవ్ కూడా పిలిపించుకోవచ్చు. ఇక్కడ BYD సిలియాన్ 7 క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే కనిపిస్తుంది, చూస్తున్నాం కదా. అండ్ ఇక్కడ EV అని క్రోమ్ ఎలిమెంట్ తో మెన్షన్ చేస్తుంది. అండ్ రిఫ్లెక్టర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మనకి ఎయిర్ కర్టన్స్ లో అయితే ఇచ్చారు, బట్ ఎయిర్ కర్టన్ హోల్స్ అయితే లేదు. ఫ్రంట్ అయితే ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్ డిజైన్ తీసినట్టున్నారు. ఇది పియానా బ్లాక్ కలర్ తోటి. బ్యాక్ బంపర్ దగ్గర అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అనమాట. నెంబర్ ప్లేట్ కి పైన ఉంది అనమాట రేర్ కెమెరా. సెన్సార్స్ అయితే బ్యాక్ లో 4 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా ఎక్కువే ఉంది. ఇంకా టైల్ గేట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను. జస్ట్ సింగిల్ క్లిక్ తో అయితే టైల్ గేట్ ఓపెన్ అయిపోతుంది. హైడ్రాలిక్ టైల్ గేట్ అనమాట. వావ్, బూట్ స్పేస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. 500 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది. అసలు ఎంత లగేజ్ అయినా వేసుకుని వెళ్ళిపోవచ్చు. కారుకి తగ్గ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఫుల్ ఖుషి అనమాట బూట్ స్పేస్ చూడంగానే. ఎంత లగేజ్ అయినా తెచ్చు. గట్టిగా మాట్లాడితే 2 చిన్న పిల్లలు కూడా దోసేయచ్చు. ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారన్నమాట. హ్యాపీగా సరదాగా కూర్చోవచ్చు. అండ్ లైక్ క్యాంపనింగ్ అది వెళ్ళినప్పుడు కార్ పక్కకు ఆపుకున్నప్పుడు ఇక్కడ కూర్చొని కూడా ఏమైనా తినాలంటే కూడా తినొచ్చు. అంటే ఎంజాయ్మెంట్ లైక్. LED లైట్స్ 2 ఉన్నాయి బూట్ స్పేస్ లో. అండ్ ఇక్కడ స్పీకర్స్ కూడా 2 ఇచ్చున్నారు. 3 kgs వెయిట్ ఆపడానికి హుక్ అయితే ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ థింగ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. చిన్నది సపోర్ట్ గా ఉండాలి, థింగ్స్ ఏమని పడిపోవద్దు అంటే ఇక్కడ సపోర్టర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏమన్నా చిన్న థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ లో అయితే పెద్ద స్పీకర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కింద ఏముందో చూద్దాం ఒక్కసారి. స్పేర్ టైర్ ఏమన్నా ఇచ్చున్నారా లేదా అనేది. స్పేర్ టైర్ అయితే ఏం లేదు, బట్ కానీ టూల్ కిట్ అయితే ఉంది. ఎమర్జెన్సీకి టైర్ ఏమన్నా పంచర్ అయితే గనక మనకి ఎమర్జెన్సీకి టైర్ కి సంబంధించిన టూల్ కిట్ అయితే అంత కింద ఆర్గనైజ్ చేసేసి ఉంది నీట్ గా. టూల్ కిట్ పైన కూడా కవర్ ఇచ్చేసారు. దాన్ని ఇలా పెట్టేసుకుంటే కూడా ఇక్కడ కూడా ఇంకేమైనా థింగ్స్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. చాలా సాఫ్ట్ టచ్ తోటి ఉంది. ఇంతే కాదు, ఇంకా బూట్ స్పేస్ కావాలి అంటే కూడా సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకుంటే ఇక చెప్పకర్లేదు. ఆ బూట్ స్పేస్ అయితే అప్రాక్సిమేట్ గా 1700 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. సీట్స్ అయితే ఫోల్డ్ అయిపోతే కూడా ఇంత బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఒక్కసారి లోపలికి లుక్ వేసేయండి, ఎంత బూట్ స్పేస్ ఉందో ఇంత బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. టైల్ గేట్ అయితే క్లోజ్ చేయాలంటే జస్ట్ ఒక సింగిల్ ప్రెస్ చేస్తే గనక టైల్ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది. చూసారు కదా హైడ్రాలిక్. ఇక్కడ లాక్ కూడా ఉంది, లాక్ చేసుకోవచ్చు డోర్ ని. సింగిల్ టచ్ తోటి అయితే క్లోజ్ అయిపోయింది. ఎక్స్టీరియర్ పార్ట్ అయితే ఇదనమాట. మొత్తము చూడడానికి అయితే అవుటర్ లుక్ అయితే అదిరిపోయింది. ఇంటీరియర్ ఎలా ఉందో ఏంటో ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూసేద్దాం. వచ్చేది డోర్ అయితే 90 degrees లో ఓపెన్ అయిపోయింది. చాలా కంఫర్టబుల్ గా అయితే లోపలికి ఎక్కవచ్చు. ఇంకా డోర్ లో ఏముందో చూసేద్దాం. ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ తోటి అయితే ఉంది. లగ్జరియస్ ఫీల్, కంఫర్ట్ ఫీల్ అయితే వస్తుంది. ఇదంతా సాఫ్ట్ టచ్ తో ఉంది. అంటే డోర్ క్లోజ్ చేసుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి, పట్టుకునే దగ్గర కూడా మనకైతే సాఫ్ట్ టచ్ ఉంది. ఇంకా హ్యాండిల్ ఎక్కడ ఉంది? డోర్ హ్యాండిల్ అయితే నాకు చాలా సేపు కనిపించలేదు. చాలా యూనిక్ గా ఉంది. హ్యాండిల్ అయితే ఇక్కడ ఉందన్నమాట, వెరైటీగా అండ్ యూనిక్ గా అయితే అనిపిస్తుంది నాకు ఈ హ్యాండిల్. మామూలుగా ఇక్కడ డోర్లు చూస్తుంటే అది వెతుకుతా ఉన్నాను నేను. సో ఇక్కడ గ్రే కలర్ అయితే యూజ్ చేశారు అనమాట ఈ హ్యాండిల్. అండ్ ఇక్కడ కూడా దీని లుక్ అయితే పెంచడం కోసం ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ తోటి ఉంది. ఇదైతే మెటల్ బటన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. టచ్ బటన్స్ అన్ని కూడా పవర్ విండో బటన్స్. ఇవన్నీ సింగిల్ టచ్ తోటి పవర్ విండోస్ అన్ని లాక్ అయిపోతాయి, అన్లాక్ కూడా అయిపోతాయి. అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్స్ అన్ని కూడా మెటల్ ఫినిష్ తోటి అయితే ఇచ్చారు. టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ కూడా టచ్ బటన్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ బాటిల్ స్లాట్ అయితే ఉంది. మీకు చూపించే ప్రాసెస్ లో జస్ట్ టచ్ చేశాను, టైల్ గేట్ అయితే అలా ఓపెన్ అయిపోతుంది. లాక్ కూడా పెట్టుకోవచ్చు టైల్ గేట్ అలా ఓపెన్ అవ్వకుండా. కింద అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. బాటిల్
హోల్డర్ దగ్గర చిన్న స్లాట్ అయితే ఉంది అనమాట. ఇంకేమైనా థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పెద్ద స్పీకర్ ఉంది. టోటల్ గా 12 స్పీకర్స్ అయితే ఈ కార్ లో ఇచ్చారు. అండ్ ఇంకా ఇక్కడ కార్ కి సంబంధించిన ఏం చేయకూడదు, అటెన్షన్ కి సంబంధించిన అంటే వార్నింగ్ లైక్ ఇక్కడైతే ఉందన్నమాట. టైర్ ప్రెషర్ ఎంత ఉండాలి ఏంటి అనేది అయితే ఇక్కడ స్టిక్కర్ లో మెన్షన్ చేసింది. సో ఇది ఇక్కడ పార్ట్ విషయానికి వచ్చేసరికి ఇంకా లోపలికి అయితే ఎక్కేసాను. ఎక్కిన తర్వాత చూద్దాం ఒక్కసారి. ఇక్కడ సీట్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్స్ అని ఇక్కడ ఉన్నాయి. అన్ని కూడా సింగిల్ టచ్ బటన్స్. మనకి సీట్ అయితే 12 వేస్ లో అడ్జస్ట్ అవుతుంది అనమాట. రెక్లైనర్ అయితే 8 స్టెప్స్ లో అడ్జస్ట్ అవుతుంది. లంబర్ అయితే 4 స్టెప్స్ లో అడ్జస్ట్ అవుతుంది అనమాట. టోటల్ గా మనకి 12 అడ్జస్ట్మెంట్స్ అయితే సీట్ లో ఇచ్చారు. ఇది రెక్లైనర్ కి సంబంధించిన బటన్. రెక్లైనర్ మనం బ్యాక్ అనుకోవడానికి, ముందు అనుకోవడానికి. ఇది లంబర్ కి సంబంధించిన బటన్ అనమాట. లంబర్ అంటే మనకి బ్యాక్ రెస్ట్ అవడానికి, అంటే నడుం దగ్గర మాత్రమే, అంటే సీట్ అంతా మనకి వెనక్కి ముందుకి అవసరం లేదు. జస్ట్ నడుం దగ్గర కొంచెం సపోర్ట్ కావాలంటే ఇది ప్రెస్ చేస్తే మనకి 4 వేస్ లో అడ్జస్ట్ అవుతుంది ఇది. అండ్ సీట్ ముందుకి వెనక్కి వెళ్ళాలంటే ఈ బటన్ అనమాట. ఇది ఫ్రంట్ కి అండ్ బ్యాక్ కి. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇదే. ఇది పైకి కిందకి అంటే హైట్ అయితే అడ్జస్ట్మెంట్ అవుతుంది. చూస్తున్నారు కదా, నా సీట్ అయితే హైట్ కి వెళ్తుంది. అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తానికి ఇదే. ఇంకా ఇది ఈ బటన్ వచ్చి ఏంటంటే మనకి థై సపోర్ట్ అనమాట. ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా మనకి థై సపోర్ట్ కోసం అనమాట ఈ బటన్. చూస్తున్నారు కదా, ఇదైతే లేస్తుంది. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇంతవరకు మనకి థై సపోర్ట్ అయితే ఇస్తుంది. అంటే ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు మనకి మోకాళ్ళ దగ్గర సపోర్ట్ లేకుండా కొంచెం పెయిన్ వస్తుంది అనిపించినప్పుడు అయితే కనుక ఈ థై సపోర్ట్ అనేది తీసుకుంటే ఈ మోకాళ్ళ దగ్గర కింద పార్ట్ ఏదైతే ఉందో అది ఇది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సపోర్ట్ చేయడం వల్ల మనకి ఎక్కువ పెయిన్ రాకుండా ఉంటుంది. ఇదంతా మనకి బాడీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే ఎంత దూరమైనా లాంగ్ డ్రైవ్ కంఫర్టబుల్ గా చేయొచ్చు. ఆ కంఫర్ట్స్ కి తగ్గట్టుగా ఇదైతే డిజైన్ చేశారు, స్పెషల్లీ డ్రైవర్ సీట్ దగ్గర. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది అక్కర్లేదు అనుకుంటే గనక తీసేయచ్చు. సో ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి 2 పెడల్స్ ఉన్నాయి. బ్రేక్ అండ్ ఇది యాక్సిలరేటర్. ఇది చూస్తున్నా కదా, ఫుట్ ఎంత ఉందో అంతవరకు ఉందన్నమాట. యాక్సిలరేటర్ ఈజీగా అయితే మనము ప్రెస్ చేసుకోవచ్చు. కాలు ఇక్కడ పెట్టుకొని ఉండడానికి. ఇది బ్రేక్. లెగ్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే సపోర్ట్ ఇస్తుంది. ఇంకా డమ్మీ కూడా ఇచ్చున్నారు. మనకి ఆటోమేటిక్ లో మనం లెఫ్ట్ లెగ్ యూజ్ చేయం కదా. ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి 2 లెగ్స్ యూజ్ చేయకండి. ఆటోమేటిక్ లో ఓన్లీ సింగిల్ లెగ్ మాత్రమే యూజ్ చేస్తాము. సో దానికోసం అని చెప్పి ఇక్కడ డమ్మీ ఇచ్చారు. 2 కాళ్ళు ఫ్రంట్ కి పెట్టడం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఇంకొక లెగ్ ఇక్కడ పెట్టుకోండి డమ్మీ ఇచ్చున్నారు ఇక్కడ. ఇది బాగా నచ్చింది నాకు. స్టీరింగ్ పార్ట్ కి వచ్చేసరికి లెదర్ వ్రాప్డ్ స్టీరింగ్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ అంతా ఏసీ వెంట్ అయితే కనిపిస్తుంది. చాలా స్టైలిష్ గా ఉంది ఏసీ వెంట్ కూడా. అండ్ ఇక్కడ సిల్వర్ కలర్ ఒకటి మెటల్ లాగా డిజైన్ చేస్తున్నారు. ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ తోటి ఉంది. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన లివర్, వైపర్ కంట్రోలర్స్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్టీరింగ్ లో హారన్ కూడా సాఫ్ట్ టచ్ ఇచ్చున్నారు అనమాట. చూస్తున్నారు కదా, హారన్ దగ్గర కూడా సాఫ్ట్ టచ్ అండ్ విత్ స్టిచెస్ తో ఉంది. BYD అని మెటల్ లెటర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ BYD అని మెన్షన్ చేసింది. ఏదైతే డోర్ లో యూజ్ చేశారో మెటల్ బటన్స్ అవన్నీ కూడా స్టీరింగ్ లో యూజ్ చేశారు. దీని వల్ల ఒక క్లాసీ లుక్ అయితే వస్తుంది అనమాట. గన్ మెటల్ లాంటి మెటల్ తో అయితే ఇది కనిపిస్తోంది. కాల్ అటెండ్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్, వాయిస్ కమాండ్ కి సంబంధించిన బటన్స్ ఉన్నాయి. స్టీరింగ్ లో ఇక్కడ కనిపిస్తుంది ఎయిర్ బ్యాగ్. మీకు చెప్పడం మర్చిపోయాను, టోటల్ గా 11 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీ కోసం. ఇదైతే డిజైన్ చూసారా, కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. టచ్ స్క్రీన్ కి సంబంధించిన బటన్స్ అంతా ఇక్కడ ఉన్నాయి. వాయిస్ కమాండ్ కి సంబంధించింది, ప్లే బటన్స్ కి సంబంధించిన బటన్స్ అన్నమాట. అన్ని సింగిల్ టచ్ బటన్స్ ఇవన్నీ కూడా. ఏమేమి ఉన్నాయి యాప్స్ చూద్దాం. ఏసీకి సంబంధించిన టచ్ బటన్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. టచ్ చేస్తే చాలు ఏసీకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని వచ్చేస్తాయి. యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తోంది. అమెజాన్ మ్యూజిక్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఆల్బమ్స్ ఉంది, ఫైల్ మేనేజర్ ఉంది, స్మార్ట్ ఛార్జింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఫోన్ కి సంబంధించింది అండ్ మై కార్, మీడియా సెంటర్ ఉంది, AVM. సో ఇప్పుడైతే కారు విజువల్ చూస్తున్నారు కదా ఎలా ఉందన్నమాట. ఫ్రంట్ లో ఎవరు ఉన్నది మనకి ఇక్కడైతే 3D ఎఫెక్ట్ లో చూపిస్తుంది. మన కార్ అంతా టాప్ నుంచి ఎలా ఉంది. బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసింది, అది కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. సో మై కార్ కి సంబంధించింది BYD అసిస్టెంట్, BYD స్టోరేజ్ ఉంది, డేటా మానిటర్ ఉంది, థీమ్స్ మార్చుకోవచ్చు, మీడియా సెంటర్, మ్యూజిక్ కి సంబంధించింది, ఆల్ లాక్స్ వేసుకోవచ్చు, ట్రంక్ ఉంది. సెట్టింగ్స్ లోకి వెళ్దామా. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, హాట్స్పాట్ ఉంది, కనెక్టెడ్ డివైస్ ఉంది, బ్లూటూత్, హోమ్ బటన్. టచ్ స్క్రీన్ లో అయితే ఇవన్నీ ఉన్నాయి. స్క్రీన్ కి కింద 2 AC వెంట్స్ అయితే ఇచ్చున్నారు. 10.5 ఇంచ్ క్లస్టర్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా కూడా డిజిటల్ క్లస్టర్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఏ టైర్ లో ఎంత ప్రెషర్ ఉందనేది ఎయిర్ ప్రెషర్ చూపిస్తోంది, క్లియర్ గా చూస్తున్నారు కదా. అండ్ 44% మాత్రమే బ్యాటరీ ఛార్జింగ్ అయి ఉంది. దీంతో మనం 251 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు, అది కూడా చూపిస్తోంది. హెడ్ అప్ డిస్ప్లే కూడా ఉంది. టచ్ స్క్రీన్ పక్కన అంతా కూడా ఇది ఒక డిఫరెంట్ గా ఉంది. ఇది టచ్ చేయగానే మనకి అంబియన్
అంబియన్ లైట్ అయితే వచ్చేటట్టుంది. ఇది నైట్ టైం అయితే అందంగా కనిపిస్తుంది. జస్ట్ నేను టచ్ చేస్తే మీకు చిన్నపాటి డిజిటల్ డిజైన్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం కదా బ్యాక్ డోర్ అండ్ ఫ్రంట్ డోర్ అన్నిట్లో కూడా అంబియన్ లైట్ అయితే ఇచ్చున్నారు. ఫ్రంట్ లో కూడా డిస్ప్లే పైన మనకి అంబియన్ లైట్ అయితే కనిపిస్తుంది. నైట్ టైం అయితే ఆ విజువల్ ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ అంతా డిజిటల్ వస్తుంది. అక్కడ ఒక ఏసీ వెంట్ అయితే చూస్తున్నాం మనకి. ఇదంతా కూడా సిల్వర్ కలర్ తోటి డిజైన్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ సిల్వర్. ఇదంతా కూడా సాఫ్ట్ టచ్. ఇదంతా గ్లో బాక్స్ దగ్గర అంతా కూడా సాఫ్ట్ టచ్ ఉంది. లోపల గ్లో బాక్స్ కూడా సాఫ్ట్ టచ్, సఫిషియంట్ గ్లో బాక్స్ అని చెప్పుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ చూస్తున్నాం. 50 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడికి కూల్ గా ఉండడానికి కూడా ఫోన్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు వైల్ కూలింగ్ ఉండడానికి చిన్నదైతే స్లాట్ ఇచ్చున్నారు. ఫోన్ నార్మల్ గా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ లో పెట్టాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం ఆటో ఏసీ కంట్రోల్ అనమాట. ఆటో ఎయిర్ కి సంబంధించిన ఏసీకి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అయితే అంతా ఇక్కడ ఉంది. స్టార్ట్ అండ్ స్టాప్ కి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంది. ఇంజిన్ స్టాప్ చేసుకోవడానికి, స్టార్ట్ చేసుకోవడానికి. మోడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మోడ్స్ అయితే చూస్తున్నారు కదా, స్పోర్ట్స్ మోడ్, నార్మల్ మోడ్, ఎకో మోడ్ అండ్ స్నో మోడ్. 4 మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది పార్కింగ్ బటన్. ఇది మనకి క్లిస్టర్ లా ఉంది. ఇది మనకి గేర్ రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్ మార్చుకోవడానికి గేర్ అన్నమాట. చాలా స్లీక్ అండ్ స్టైలిష్ గా ఉంది. పార్కింగ్ బటన్, ఆటో హోల్డ్, 2 కప్ హోల్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి ఈ బటన్ ఏంటి, డోర్ క్లోజ్ అవుతుందా ఏంటో, కప్ హోల్డ్స్ కి ఏమన్నా డోర్ ఉందా అని చూద్దాం ఒకసారి. వావ్, ఇదైతే కప్ హోల్డ్ అనేది పైకి వస్తుంది అనమాట. పక్కది కూడా ఉంది, దానికి సంబంధించిన బటన్ ఇది. ఒకసారి ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. కప్ హోల్డ్. వావ్, కంప్లీట్ గా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. కొన్ని కార్ లో అయితే డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నారు. ఇది ఆమ్రెస్ట్ డ్రైవర్ కి, కో డ్రైవర్ కి మధ్యలో ఉంది ఆమ్రెస్ట్. ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. స్టోరేజ్ ఉందేమో. ఓకే, ఆమ్రెస్ట్ కింద స్టోరేజ్ అయితే ఉందన్నమాట. కూల్ అయితే కాదు, నార్మల్ స్టోరేజ్. డెప్త్ గా అయితే ఉంది. చాలానే థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కీ కూడా లోపల అయితే పెట్టేసుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. క్రూజ్ కి సంబంధించిన బటన్. ఇది ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. పవర్ పార్కింగ్ బటన్. ఇందులో ఎయిర్ స్పీడ్ పెట్టాను, హై స్పీడ్ అయితే పెట్టాను 32. సో గాలి చూపించాలంటే వాడాలి తప్పదు. ఎంత గాలి అయితే వస్తుంది అనమాట. చాలా ఫుల్ స్పీడ్ అయితే ఎయిర్ అయితే వస్తుంది. నాకు ఏదైతే స్వెట్ పడిందో విత్ ఇన్ సెకండ్స్ లో అయితే ఆ స్వెట్ ఏదైతే ఉందో అదంతా ఆరిపోయింది. అంత పెద్ద గాలి వస్తుంది. అందుకని పర్టికులర్ గా చూపించాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన గ్లాస్ ఏదైతే విండ్ షీల్డ్ గ్లాసెస్ ఉన్నాయో ఫ్రంట్ లో చూస్తున్నారు కదా, ఈ విండ్ షీల్డ్ గ్లాసులు డబల్ షీట్ గ్లాసులు అనమాట. దీని వల్ల ఏంటంటే మనకి యూవీ రేస్ ప్రొటెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి సౌండ్స్ అనేది లోపలికి ఎక్కువ రాకుండా కంట్రోల్ అయితే చేస్తుంది. వాళ్ళు ట్రాఫిక్ లో వెళ్ళినప్పుడు ఎక్కువ నాయిసీ అనేది అయితే ఉండదు అనమాట. ఆ ఫీల్ అయితే ఉండదు మనకి. దానికి సంబంధించిన విండ్ షీల్డ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అలాంటి విండ్ షీల్డ్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నాం ఎల్ఈడి లైట్స్. జస్ట్ టచ్ చేస్తే చాలు 2 క్యూట్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మూన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి సింగిల్ టచ్ అనమాట. ఇది క్లోజ్ అవుతుంది. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా ఉండేటట్టు. సో ఇదైతే ఓపెన్ చేశాను. మూన్ రూఫ్. ఇది గ్లాస్ అయితే ఓపెన్ అవ్వదు. కెమెరా అయితే చాలా క్లియర్ గా ఉంది. అసలు డైరెక్ట్ గా చూస్తున్నామా అన్నట్టుంది. ఇంత పెద్ద స్క్రీన్ వల్ల మరి ఏమో నాకైతే తెలియట్లేదు, కానీ ఒక పర్సన్ బయటకు వచ్చింది, బ్యాక్ లోపలికి వెళ్ళింది, అంతా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని కూడా మనం అంతా చూడొచ్చు అనమాట. మన వెనకాల ఏం జరుగుతుంది అనేది ఈ స్క్రీన్ ద్వారా చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. ట్రావెల్ సీట్ అయితే చూసాము. ఇంకా బ్యాక్ సీట్ లోకి వెళ్ళి చూద్దాం కంఫర్ట్ ఎలా ఉంది. బ్యాక్ సీట్ లో కూర్చొని వైల్ ట్రావెలింగ్ అప్పుడు కంఫర్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపించేస్తాను. వచ్చేసేయండి. ఇప్పుడైతే బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ అనమాట. ఇది లాక్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతే, అన్లాక్ చేసుకుంటే బయటకైతే హ్యాండిల్స్ వస్తాయి. బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే ఇదంతా కూడా సేమ్ లైక్ డ్రైవర్ సీట్ డోర్ దగ్గర ఎలా అయితే ఉందో అలాగే మొత్తం సాఫ్ట్ టచ్ అయితే ఉంది. ఇదంతా సిల్వర్ కలర్ లో ఉంది. హ్యాండిల్ అయితే నాకు బాగా నచ్చింది. క్యూట్ హ్యాండిల్. ఇక్కడ చిన్న స్పీకర్ ఉంది. పవర్ విండో బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. చిన్న స్లాట్ ఉంది ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ బాటిల్ హోల్డర్. ఇక్కడ పెద్ద స్పీకర్ చూస్తున్నారు కదా, ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా కూడా సాఫ్ట్ టచ్. ఇక్కడంతా కూడా సాఫ్ట్ టచ్ అయితే యూజ్ చేశారు. కంఫర్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసేద్దాము. ఈ సీట్ అయితే కంప్లీట్ గా రెక్లైనర్ లో ఉంది కాబట్టి నా బాడీ పొజిషన్ అయితే ఇలా ఉంది. లెగ్ రూమ్ అయితే ఇంత ఉందన్నమాట. కంప్లీట్ గా డ్రైవర్ సీట్ బ్యాక్ ఉంది. నేను ఇలా కూర్చున్నాను. చూసారా లెగ్ రూమ్ చూస్తున్నారో ఒక్కసారి ఎంత స్పేషియస్ గా ఉందంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది లెగ్ రూమ్. అండ్ ఇది తొడిగేశారు కొత్త కార్లు కదా. ఇక్కడైతే మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా సెల్ ఫోన్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ 2 స్లాట్స్ అయితే ఉన్నాయి. సెల్ ఫోన్స్ ఇంకేమైనా థింగ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇవి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కాదు. ఫ్రంట్ లో డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కాదు, కానీ కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. ఇదైతే రెక్లైనర్ కంఫర్ట్. ఒకసారి చూద్దాం రెక్లైనర్ ఎంత వరకు అడ్జస్ట్ అవుతుంది అనేది. బిఫోర్ ఇది
రెక్లైనర్ లో ఉన్నప్పుడు మనం హెడ్ రూమ్ చూడలేము, ఎందుకంటే కంప్లీట్ గా మన బాడీ అయితే బ్యాక్ ఉంటుంది కాబట్టి దాని ఫ్రంట్ కి వేసినాక చూద్దాము హెడ్ రూమ్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు నేను రెక్లైనర్ అయితే ఫ్రంట్ కి తీస్తున్నాను. రెక్లైనర్ ఫ్రంట్ కి వస్తుంది 2 and 3 వేస్ లో అయితే బ్యాక్ రెక్లైనర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇందాక చూపించింది కంప్లీట్ గా థర్డ్ వే అనమాట. ఇది 2 లో ఉంది. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. బాడీ పొజిషన్ 2 లో ఉంటే ఇలా ఉంటుంది బాడీ పొజిషన్, అండ్ కంప్లీట్ గా రెక్లైనర్ తీసేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది బాడీ పొజిషన్. నాకైతే చాలా కంఫర్టబుల్ గా ఉంది. సీట్ కుషనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ రెస్ట్ అవడం వల్ల ఆ కంఫర్టబుల్ ఫీల్ అయితే వస్తుంది. 3 ప్యాసింజర్ కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ సీట్ బెల్ట్స్ కూడా 3 ప్యాసింజర్స్ కి ఇచ్చారు. రెక్లైనర్ అడ్జస్ట్ చేసే టైంలో నేను ఇక్కడైతే ఒక అలర్ట్ చూసాను. అదేంటి అని చదివితే ఏమని రాసిందంటే దిస్ వెహికల్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ ద సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అనమాట. చెప్పాను కదా 11 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో సైడ్ లో కూడా ఎయిర్ బ్యాగ్ ఉంది అండ్ సీట్ కి కవర్స్ వేయొద్దు అని చెప్తున్నారు. ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయితే గనక ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాలంటే దీనికి కంపెనీ ఏదైతే ఇచ్చిందో అవే కవర్సే యూజ్ చేసుకోవాలి. వేరే స్పెషల్ గా మనం అందం కోసం అని చెప్పి ఇంకా వేరే కవర్స్ వేసి జిప్ లేసి అట్లా చేయకండి. అలా చేస్తే గనక ఇన్ కేస్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అంటే ఓపెన్ అవ్వకపోవచ్చు అలాంటి కేసెస్ లో. మళ్ళీ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వలేదు అని చెప్పి అదొక ఇష్యూ అవుతుంది. సో ఎందుకు అవ్వలేదు అనేది కనుక కూడా చాలా రీజన్స్ ఉంటాయి. వీళ్ళు అందుకని పర్టికులర్ గా మెన్షన్ చేసి ఉన్నారు ఎటువంటి సీట్ కవర్స్ వేరే వేయద్దు, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి. దానికి సంబంధించిన అలర్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చున్నారు. ఎక్కడికంటే అక్కడ ఎయిర్ ప్రెషర్ కి సంబంధించిన డ్రైవర్ సీట్ దగ్గర ఉన్నది, బ్యాక్ లో అయితే ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ కి సంబంధించిన అలర్ట్ ఉంది. ఇవన్నీ కనుక మనం పాటిస్తే సేఫ్ గా హ్యాపీ జర్నీ అయితే చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా గానీ వీళ్ళు ఇచ్చిన అలర్ట్స్ ని పాటించండి. అంటే బయట నుంచి చూసినట్టయితే మనకి కూపే మోడల్ వచ్చింది కదా, కూపే ఎస్యూవీ మోడల్. అంటే బ్యాక్ వచ్చేసరికి ఇట్లా డౌన్ అవుతుంది. డౌన్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది హెడ్ రూమ్ ఎలా ఉంటుందా బ్యాక్ సీట్ లో కూర్చుంటే అనే డౌట్ నాకైతే వచ్చింది. సో అందుకే చెప్తున్నాను, పర్టికులర్ గా హెడ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. అఖర్ అనేది బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. చూడటానికి బయట ఎంత అందంగా ఉందో లోపల అంత కంఫర్టబుల్ గా ఉందన్నమాట. సాఫ్ట్ టచ్ తోటి ఆర్మ్రెస్ట్ అయితే ఇచ్చారు. మిడిల్ లో ఒక బటన్ అయితే ఉంది. కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయన్నమాట. అది అక్కర్లేదు అంటే ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. చాలా అందంగా ఉంది. ఇక్కడ ఒక మెటల్ డిజైన్ తోటి ఉంది. ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ తోటి ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక క్యాబిన్ అంటే ఒక స్టోరేజ్ ప్లేస్ ఇచ్చారు. సీక్రెట్స్ కిడ్స్ ఉంటారు కదా, చిన్న పిల్లలు ఏమైనా సీక్రెట్ గా దాచుకోవాలంటే కూడా బాగుంది. ఇది ఒక చిన్న స్టోరేజ్ ప్లేస్ అనమాట. థై సపోర్ట్ అయితే ఇక్కడ వరకు ఉంది. అంటే కంప్లీట్ గా థై అయితే సపోర్ట్ అంటే థై వరకు అయితే వెడల్పుగా అయితే లేదు సీట్. బట్ నాకైతే కంఫర్టబుల్ గా ఉంది. కాళ్ళు అయితే ముందుకల్లా చాపుకోగలుగుతున్నాను. లెగ్ రూమ్ ఎక్కువ ఉండడం వల్ల నాకు ఇలా కూడా నా బాడీ అయితే రిలాక్సింగ్ మోడ్ లో అయితే ఉందన్నమాట. పైన క్లౌడ్స్ ఉన్నాయి. చక్కగా ఎంజాయ్ చేస్తూ రెక్లైనర్ కంఫర్ట్ లో బాడీ పొజిషన్ లో హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. అంత కంఫర్టబుల్ గా క్యాబిన్ కనిపిస్తోంది. స్పేషియస్ గా కంఫర్టబుల్ గా కనిపిస్తోంది. నొక్కి చెప్తున్నానంటే ఆలోచించండి, అంత కంఫర్టబుల్ గానే ఉంది. బ్యాక్ రో లో చూస్తున్నట్టయితే ఫ్లోర్ అయితే కంప్లీట్ గా ఫ్లాట్ ఫ్లోర్ అయితే ఇచ్చారనమాట. దాని వల్ల ఏంటంటే ఇంకా కంజెస్టెడ్ గా లేకుండా కన్వీనియంట్ గా అయితే ఉంటుంది. ఇలాగా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం వల్ల గ్యాప్ అయితే ఏదైతే ఉందో లెగ్స్ పెట్టుకొని చాలా కంఫర్టబుల్ గా మూవ్ అవ్వచ్చు అనమాట. మనం ఇక్కడ ఏముందో చూద్దాం ఒకసారి. వావ్, ఓపెన్ చేస్తే 2 ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. చాలా హిడెన్ గా ఉంది. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట ఛార్జింగ్ స్లాట్స్. మనకు అవసరం లేదంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. క్యూట్ ఏసీ వెంట్స్ ఇవి. రేర్ లో ఏసీ వెంట్స్ ఇవి. ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. టెంపరేచర్ అయితే కంట్రోల్ చేసుకోవడానికి లేదు. జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకోవడానికి క్లోజ్ అండ్ ఓపెన్ అండ్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉందన్నమాట. క్యూట్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. ఇది కూడా సింగిల్ టచ్ తోటి ఎల్ఈడి లైట్స్ అనమాట. చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి. ఫోల్డబుల్ హ్యాండిల్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అని మెన్షన్ చేసింది. సూట్ హుక్ ఇక్కడ ఇచ్చున్నారు. ఇక్కడ లేదన్నాను కదా, ఏమైనా థింగ్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ అలాంటి హుక్ అయితే ఇక్కడ అండ్ అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా చిన్న హుక్ అయితే ఇచ్చున్నారు. కార్ డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి దీని లెంత్ వచ్చి 4830 mm ఉంది. ఓవరాల్ విత్ వచ్చి 1925 mm ఉంది. ఓవరాల్ హైట్ వచ్చి 1620 mm ఉంది. టర్నింగ్ రేడియన్స్ వచ్చి 5.85 m గా ఉంది. BYD Cillian 711 ADAS ఫీచర్స్ అయితే ఉన్నాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, రేర్ క్రాస్, ట్రాఫిక్ అలర్ట్, డ్రైవర్ అటెన్షన్ మానిటర్, ఇలాంటి బోల్డ్ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇదన్నమాట ఫైనలీ BYD Cillian 7 కార్ రివ్యూ అయితే అయిపోయింది. నాకు తెలిసి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ రివ్యూ. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.